గత 5 ఏళ్లలో అధపాతాళానికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థను సరిచేస్తూ సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా చేసుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. సంక్షేమం అంటే తెలియని జగన్ మాపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. ఇప్పటికే ఆ పార్టీ నేతలు తాము చేసిన అవినీతి కేసుల్లో జైలు పాలయ్యారని, తొందరలో జగన్ కూడా అరెస్టు కావడం తప్పదు అని అన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఏడాదిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటి, సంక్షేమ పథకాలు ఏంటి అంశంపై మనతో మాట్లాడడానికి మంత్రి రాంప్రసాద్ అడుగుతారు. సార్, గత ఏడాది ప్రభుత్వంలో మన పాలనలో సంతృప్తి చెందరా సంక్షేమ పథకాల విషయంలో? ఒకటైతే క్లియర్గా చెప్తున్నామండి, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజాపక్షంగా పనిచేస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలనకు మాకు సంబంధం లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ప్రజల యొక్క రక్తం దాగితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు విచ్ఛిన్నమైన వ్యవస్థల అన్ని దానిలను సరిచేస్తూ ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా పాతాళలోకానికి పోతే ఈరోజు అమరావతి అనుకోండి, పోలవరం అనుకోండి, సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకెళ్తున్న ప్రభుత్వం మాది. అంతే తప్పక తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. వైసీపీ వాళ్ళు మందు దాగి రోడ్ల మీదకి వచ్చి ఊళ్ళలు వేసుకుంటూ విధ్వంస పాలన, ఆ పాలన అని చెప్పుకుంటే ఏ విధమైన నష్టం మాకైతే లేదు. ఎందుకంటే ప్రజలు మాకు 160 స్థానాల పైన మాకు అప్పచెప్పారు. ఈరోజు ప్రజలకు మా మీద నమ్మకం ఉంది. మేము ప్రజల కోసం ఏడాదిలోనే ఏం చెప్పామో చేసి చూపిస్తున్నాం. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాం, ప్రతిపక్ష నాయకునిగా జగన్మోహన్ రెడ్డి ప్రజలపైన ప్రేమ ఉంటే అమరావతిలో వర్షాలు వస్తే ఏ రోజైనా స్పందించాడా? లేకుంటే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన పులివెందులకు ఏమన్నా ఈ రోజుకైనా ఒక ఎమ్మెల్యేగా అయినా న్యాయం చేస్తున్నాడా? అసెంబ్లీకి ఆయనతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలు వస్తున్నారా? ఇవన్నీ చేయలేనప్పుడు నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలలో ఇలాంటి బంధువులకు ఆవేశకరమైన కార్యక్రమాలకు పిలుపువ్వడం చాలా విడ్డూరంగా ఉంది. రాష్ట్ర ప్రజలు ఇలాగే కొనసాగితే ప్రతిపక్ష హోదా కూడా లేదు, ఈరోజు రాష్ట్రం నుంచి కూడా బయటికి తరిమేదానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఈ గత ఏడాదిలో ఒక సంక్షేమ పథకం కూడా అమలు పరచలేదు, కేవలం పెన్షన్ లాంటి ఒకటి 2 పథకాలు మాత్రమే ఇచ్చారంటూ దాన్ని వెన్నుపోటు దినంగా భావిస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. దానికి మీరేం చెప్తారు వాళ్ళకి? నేను ఒకటే ఛాలెంజ్ విసురుతున్నానండి ఒక మంత్రిగా. సంక్షేమ పథకాలంటే ఏంటి ఆయన చెప్పాల. సంక్షేమ పథకాలంటే ఏంటో చెప్పాలి. ఆయన 5 సంవత్సరాలు పెట్టింది 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి. మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన 2 నెలలకే 1000 రూపాయలు పెన్షన్ పెంచి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఇంకా సంక్షేమం చేయలేదంటే ఏమైనా అర్థం ఉందా అని మేము అడుగుతున్నాం. పచ్చకామల్లోనికి లోకమంతా పచ్చగా కనపడినట్టు జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులకు ఏం లేదండి, జైలుకు పోయే భయం పుట్టుకునింది. ఈరోజు మీరు చూస్తున్నారు, నెల్లూరులో ఒక నాయకుడు జైలుకు పోయాడు, కృష్ణా జిల్లాలో ఒక నాయకుడు జైలుకు పోయాడు, కడప జిల్లా నుంచి ఒక నాయకుడు జైలుకు పోయాడు. ప్రతి ఒక్క జిల్లా నుంచి గత పాలనలో పాపాలు చేసిన వాళ్ళందరూ జైలుకు పోతూ ఉంటే ప్రజల యొక్క దృష్టి మార్చేదానికి ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. సూపర్ 6 ఏదైతే చెప్పామో తూచా తప్పకుండా అది చేస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు సూపర్ 6లో 3 పథకాలు ఇవ్వడం జరిగింది. ఇంకా 3 పథకాలైనా ఫ్రీ బస్సు ఆగస్టు 15వ తారీఖున ఇస్తున్నాం. అన్నదాత సుఖీభవ కూడా ముఖ్యమంత్రి గారు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఎయిడ్ను బట్టి అతి త్వరలోనే ఇస్తున్నారు. అలాగే ఆడబిడ్డ పుడితే ఆడబిడ్డ నిధి కింద 15,000 రూపాయలు ఏదైతే చెప్పామో అది కూడా ఇస్తున్నాము. తప్పక జగన్మోహన్ రెడ్డి ఆయన వెనకాల ఉంటే మురిగే కుక్కలకు భయపడే పరిస్థితులు ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కేంద్రం యొక్క సహకారం ఈ రాష్ట్రానికి పూర్తిగా ఉంది. అమరావతి, పోలవరం పూర్తవుతుంది. తప్పకుండా మన బిడ్డలకు రేపు రాబోయే కాలంలో మంచి భవిష్యత్తు అందించేదానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన టీం పనిచేస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాం. తొందరలో కూడా ఆ ఉచిత బస్సు ప్రయాణం లాంటివి కూడా సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజలకు చేరువవుతున్నారని చెప్తున్నారు మండిపల్లి రాంప్రసాద్. కెమెరా పర్సన్ సుదర్శన్తో శివ, బిగ్ టీవీ, రాయచోటి.